పాపం మళ్ళా కేసీఆర్ గారికి విద్యుత్తుకు సంబంధించినటువంటి అంశంలో విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి ఒక కమిషన్ వేసిరు. ఆ కమిషన్లో సుప్రీంకోర్టు పోయి కమిషన్ను రద్దు చేయాలంటే కమిషన్ను మార్చిర్లే కానీ మొత్తం కమిషన్ను రద్దు చేయలేదు. ఆ కమిషన్ చైర్మన్ మాత్రమే మార్చిరు. జస్టిస్ నరసింహారెడ్డి గారి ప్లేస్లో జస్టిస్ లోకూర్ వచ్చారు ఇప్పుడు. కానీ 3 నెలల్లోపు నివేదిక ఇచ్చిన తర్వాత ఒకవేళ తప్పని తేలితే ఎటువంటి చర్యలకు తీసుకుంటారు? ఆ కమిషన్ రిపోర్టు ప్రకారము చర్యలు తీసుకోవడానికి ఇంకా 3 నెలలు. ఇప్పటికే కాళేశ్వరం అట్లనే పెండింగ్లో ఉంది, ఫోన్ ట్యాపింగ్ పెండింగ్లో ఉంది. ఇప్పుడు మూడవది, ఇది మూడవ అంశం, మూడవ విచారణ. దేంట్లోనైనా చివరికి 5 ఏళ్లలోనైనా సరే కేసీఆర్ చేసినటువంటి మోసాలు, అవినీతి మీరు ఆరోపించినన్ని రుజువు చేస్తారా, చెయ్యరా? చర్యలు తీసుకుంటారా, తీసుకోరా? ఈ విషయం పైన క్లారిటీ రావాలి. పేరుకు ఎన్నో కమిషన్లు వేసి బుట్ట దాఖలు చేసి ఎక్కడ చర్యలు తీసుకునేటువంటివి దేశంలో అనేకమైనటువంటి కమిషన్ రిపోర్టులను చూసినాం. మనం అనేకమైనటువంటి కమిషన్ రిపోర్టులు చూసినాం. చాలా కమిషన్లు వేసిరు, అవి రిపోర్టులు కూడా తీసుకోకుండా చాలా మటుకు అట్లనే ఉండిపోయినాయి. దానికి సంబంధించినటువంటి అంశంలో